సిఎస్కే అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్. ముఖ్యంగా ఈ మ్యాచ్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే సిఎస్కే ప్లే ఆఫ్స్కి దూసుకొస్తుంది. ఫస్ట్ 3 మ్యాచ్లు 3 ఓడిపోయారు. తర్వాత 7 మ్యాచెస్లో 5 గెలిచారు. 10 పాయింట్లతో 6th పొజిషన్లో ఉంది. 6th పొజిషన్లో ఉంది కానీ దానిపైన ఉన్న 5 టీమ్స్ పంజాబ్, ఆర్సీబీ, సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ అండ్ గుజరాత్ వీళ్ళందరికీ 5 టీమ్స్లో 4 టీమ్స్కి 12 పాయింట్లు ఉన్నాయి. పంజాబ్ ఒక్కదానికి 13 పాయింట్లు ఉన్నాయి. అంటే జస్ట్ ఒక 2-3 పాయింట్స్ తేడాతోటే ఉంది. సో డెఫినెట్గా మిగిలిన 4 మ్యాచెస్లో 3 గెలిచినా సరే వాళ్ళు క్వాలిఫై అవుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే సిఎస్కేకి నెక్స్ట్ 4 మ్యాచెస్లో 2 చాలా ఈజీ మ్యాచెస్ ఉన్నాయి. 2 మ్యాచ్లు బ్యాక్ టు బ్యాక్ లక్నోతో ఉన్నాయి. సో లక్నో మాత్రానికి చాలా వరస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. లాస్ట్ మ్యాచ్ ఒకటి కొంచెం పూరన్ ఫామ్లోకి వచ్చాడు కానీ అయినా కూడా ముంబై మీద ఓడిపోయారు. సో ఈజీగా సిఎస్కేకి ఒక 4 పాయింట్లు వచ్చినట్టే అనిపిస్తుంది. అండ్ ఆ తర్వాత ఇంకొక 2 మ్యాచ్లు మాత్రం కొంచెం టఫే. సన్ రైజర్స్ హైదరాబాద్తో అండ్ గుజరాత్ టైటన్స్తో ఉన్నాయి. ఆ 2 మ్యాచ్ల్లో ఒకటి గెలిచినా సరే వాళ్ళు క్వాలిఫై అవుతారు. సూపర్గా పుంజుకుంది. అటు మ్యాచ్ చూసుకుంటే సంజు శాంసన్ ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ఫస్ట్ నుంచి కూడా తను ఫస్ట్లో ఫెయిల్ అయినా అప్పుడు ఓడిపోయింది. తర్వాత తను ఆడితే మాత్రమే సిఎస్కే తిరుగు లేకుండా గెలుస్తుంది. ఆల్రెడీ 2 సెంచరీలు కొట్టి సిఎస్కేని గెలిపించాడు. నిన్న కూడా 52 బాల్స్లో 87 రన్స్ కొట్టాడు. 6 సిక్స్లు కొట్టాడు. రుతురాజ్ అండ్ ఉర్విల్ పటేల్ ఎమ్మటెమ్మటే అవుట్ అయితే కొంచెం టెన్షన్ పడ్డాం అందరం సిఎస్కే ఫ్యాన్స్ అవ్వచ్చు. అండ్ ఆ తర్వాత కార్తిక్ శర్మతో సూపర్ పార్ట్నర్షిప్తో సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ని గెలిపించాడు. అండ్ అలాగే కార్తిక్ శర్మ కూడా తనకు వచ్చిన ఛాన్స్ని అద్భుతంగా ప్రూవ్ చేసుకున్నాడు. స్లోగా ఆడాడు. 31 బాల్స్లో 41 కొట్టాడు. స్లోగా ఆడినా కూడా నీడెడ్, ఎందుకంటే బిగ్ టార్గెట్ కాదు, జస్ట్ 150+ టార్గెట్ కాబట్టి సంజుకి స్ట్రైక్ ఇస్తూ తను సింగిల్స్ 2 తీస్తూ సూపర్గా ఆడాడు. చాలా మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ ఆడాడు తను. ఇక అటు చూసుకుంటే ఢిల్లీ ఫస్ట్ నుంచి కూడా కింద మీద పడుతూ ఒకటి గెలుస్తూ ఒకటి ఓడిపోతూ ఒకసారి టేబుల్ టాప్లో ఉంటూ తర్వాత మళ్ళీ కిందికి వస్తూ ఆ టీం మాత్రానికి చాలా ఇబ్బంది పడుతుంది. అండ్ నిన్న చూసుకుంటే టాప్ ఆర్డర్ నిక్సానా, కేఎల్ రాహుల్, కరణ్ నాయర్, నితీష్ రాణా అందరూ చాలా స్లోగా ఆడారు. 13 బాల్ ఆడి 15 రన్స్ 13 రన్సే కొట్టారు. అండ్ ఆ తర్వాత ఆ ప్రెజర్ స్టబ్స్ మీద పడింది. తను అలాగే 30+ బాల్స్ ఆడి కూడా జస్ట్ 47 రన్సే కొట్టాడు. తను చాలా స్లోగా ఆడాడు. లాస్ట్లో సమీర్ రిజ్వీ అండ్ అశుతోష్ శర్మ వాళ్ళిద్దరు కొంచెం హిట్టింగ్ చేయడం వల్ల మాత్రం స్కోర్ అయిన వచ్చింది. ఢిల్లీ బౌలింగ్ మాత్రానికి వరస్ట్గా ఉంది. స్టార్క్ మొన్న కొంచెం పర్లేదు అనిపించాడు కానీ ఈ మ్యాచ్ అయితే తేలిపోయాడు. అలాగే నింగిడి అలాగే ఫెయిల్ అయ్యాడు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. అండ్ అక్షర్ పటేల్ కెప్టెన్ కూడా తను మంచి బౌలింగ్ చేయలేకపోతున్నారు. అండ్ అలాగే నటరాజన్ అనేది మరీ ఘోరంగా జస్ట్ 3 ఓవర్స్ వేసి 40+ రన్స్ ఇచ్చాడు. ఇక సిఎస్కే చూసుకుంటే బౌలింగ్ చాలా ముఖ్యంగా స్పిన్నర్స్ మాత్రానికి చాలా ఫామ్లో ఉన్నారు. నూర్ అవ్వచ్చు, అఖిల్ హాసన్ అవ్వచ్చు. అఖిల్ హాసన్ మాత్రానికి తను ఆడిన అతి కొద్ది మ్యాచ్ల్లోనే సిఎస్కే పుంజుకుంది. తను మాత్రానికి చాలా ప్లస్ అయ్యాడు. అటు చపక్లో అవ్వచ్చు, బయట పిచ్చుల్లో స్పిన్ బౌలింగ్ మాత్రానికి సూపర్గా వేస్తున్నాడు తను. అండ్ అలాగే ముఖేష్ చౌదరి, ఓవర్టన్ స్పీడ్ కూడా పర్లేదు అనిపిస్తున్నారు. కరెక్ట్ టైంకి సిఎస్కే ఒక్క మిడిల్ ఆర్డర్ దూబే తప్పించి మిగిలిన అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. ఎందుకంటే మిగిలిన 4 మ్యాచెస్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆ 4 మ్యాచెస్లో ఒక 2-3 గెలిచినా 2 అయితే ఈజీ గెలుస్తారు లక్నోతో ఉన్నాయి కాబట్టి. మిగిలిన 2 గుజరాత్ అండ్ సన్ రైజర్స్తో ఉన్నాయి. ఆ 2 మ్యాచ్లు చాలా ఇంపార్టెంట్. ఒక్కటి గెలిచినా కూడా వాళ్ళు క్వాలిఫై అవుతారు. క్వాలిఫై అయితే నన్న ఎంఎస్ ధోని వస్తాడేమో టీంలోకి అవ్వచ్చు, లేదంటే అట్లీస్ట్ గ్రౌండ్లోకి వస్తాడేమో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. అటు ఢిల్లీ చూసుకుంటే 10 మ్యాచెస్లో 4 గెలిచి 8 పాయింట్లతో 7th పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు క్వాలిఫై అవడం కొంచెం కష్టమే. చూడాలి మరి ఏం జరుగుతుందో.